రామచర్ల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన డోలా వీరాంజనేయ స్వామి 2014లో కొండపి నుంచి గెలిచారు. అధిష్టానం ఆశీస్సులతో మరోసారి బరిలో నిలిచారు. చంద్రబాబు సహకారంతో ఇచ్చిన హామీలనే కాకుండా మరెన్నో కొత్త కార్యక్రమాలు చేశారని చెబుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంగమేశ్వర ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమంటున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రణాళికపై స్వామితో ఈటీవీ ముఖాముఖి. ప్రభుత్వ వైద్యుడిగా రోగులకు సేవలు అందించి ఇటు ప్రజాసేవ వైపు వచ్చారు బాల వీరాంజనేయ స్వామి. గతసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకుని ఈ 5 సంవత్సరాల ప్రజలతో అనేక సంబంధాలు ఏర్పాటు చేసుకున్న స్వామి మళ్ళీ మరోసారి పోటీకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్తున్నారు, తన విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై మనతో మాట్లాడాలనుకున్నారు. నమస్తే అండి. ఈ ఎన్నికల్లో మీరు ఏ రకమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. గెలిపే లక్ష్యంగా ఇక్కడ వచ్చేటువంటి మెజార్టీతోటి ఒంగోలు పార్లమెంటుకు కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ మిగిలిపోయినటువంటి వాటిని కార్యక్రమాలను పూర్తి చేస్తామనేటువంటి ఒక భరోసా కల్పిస్తూ ముందుకెళ్తా ఉన్నానండి. ఇప్పుడు ప్రచార సరళి ఏ విధంగా ఉండబోతుంది? అంటే తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు దీన్ని ఏ రకంగా మీకు అనుకూలంగా మార్చుకోదలుచుకున్నారు? ఇప్పటికండి అండర్ గ్రౌండ్గా చాలా వర్క్ దామచర్ల పూర్ణచంద్రరావు గారు, సత్య గారు, నేను అందరం కూడాను సమన్వయం చేసుకోవడం, ఇవన్నీ కూడా మా పార్టీ నాయకులు, కేడర్ కూడా ఈ కార్యక్రమాల్లో ముందుకు పోయారండి. సింగరాయకొండ లాంటి అర్బన్ కల్చర్ ప్రాంతాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. మనం ఉన్నత కొద్ది పీరియడ్లో ప్రతి గ్రామాన్ని, ప్రతి కాలనీని కూడా టచ్ చేసి అందరికీ చేసినటువంటి అభివృద్ధిని తెలియజేసుకుంటూ ఆ ప్రాంతాల్లో మిగిలిపోయిన సమస్యలను ప్రస్తావిస్తూ స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాల కల్లా వాటిని పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళకి విశ్వాసాన్ని కలిగిస్తూ ముందుకెళ్తామండి. ఈ 5 సంవత్సరాల్లో స్థానిక శాసనసభ్యులుగా మీరు ఏ కార్యక్రమాలు చేపట్టారు? అవి ప్రజలకు ఏ రకంగా తీసుకెళ్ళగలిగారు? ప్రధానంగా అండి, మా పెద్ద ఆయన దామచర్ల గారు మంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కూల్స్ మొత్తం కూడా మూతపడి ఉంటే వాటిని 48 కోట్ల రూపాయలు పెట్టి రివైవల్ చేయించామండి. ఆ తర్వాత టంగుటూరు, కొండేపి, పొదిలి రోడ్డుని, అదేవిధంగా టంగుటూరు, కామేపల్లి, కొండేపి రోడ్లని డబల్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఇంకా ఓబీ రోడ్లో కొంత భాగాన్ని డబుల్ రోడ్డుగా మార్చేందుకు నిధులు మంజూరు చేయించుకుని రావడం జరిగింది. ప్రతి గ్రామానికి రోడ్డు వసతి కల్పించాలనే ఉద్దేశంతో 30 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ కొన్ని రోడ్లు వేయడం జరిగింది. 22 బ్రిడ్జిల్ని 52 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి ఆ పనులను కూడా పూర్తి చేపిస్తాం. అంతేకాకుండా రామతీర్థం నుండి 4 మండలాల్లోని 28 గ్రామాలకు మంచినీటిని ఇచ్చేటువంటి, కృష్ణా జలాలను ఇచ్చేటువంటి ఫేజ్ 2 పథకానికి మనం నిధులు తీసుకొచ్చి ఆ పథకాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. సంగమేశ్వర ప్రాజెక్టు 2007 నుండి శంకుస్థాపన చేసి పెండింగ్లో ఉన్న ఆ ప్రాజెక్టు పనులని మనం మొదలుపెట్టించి ఆ పనులు వేగవంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకొని పనులు స్పీడ్ అందిస్తూ ఉన్నాం. అదే, ఇంకా మీరు మళ్ళీ మరోసారి ఎమ్మెల్యే గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఏ రకమైన సేవలు అందిస్తారు? ఏ హామీలు మీరు ఇవ్వదలుచుకున్నారు? కొండేపి నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపుగా 48 గ్రామాల వరకు కృష్ణా జలాలు తాగినట్టుగా వస్తూ ఉన్నాయండి. ఈ నియోజకవర్గంలోని మొత్తం అన్ని హ్యాబిటేషన్స్ కూడా మంచినీళ్ళు ఇవ్వాలంటే 450 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపించున్నాం. ప్రభుత్వం కూడా వీటిని సూత్రప్రాయంగా అంగీకరించడం కూడా జరిగింది. ఈ ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం వీటికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. ఈ విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో, నారా చంద్రబాబు గారు చెప్పినట్టు ప్రతి ఒక్క గ్రామానికి 2021 నాటికి మంచినీళ్ళు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. తెలుగుదేశంలో స్వల్ప విభేదాలు ఉన్నాయి, కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. వీటిని అన్నింటినీ మీరు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు? ముఖ్యమంత్రి గారు రావటం, మాట్లాడిన తర్వాత అందరినీ కూడా కూర్చొని దామచర్ల పూర్ణచంద్రరావు గారు, సత్య గారు, నేను కూర్చొని అందరితో మాట్లాడి కలుపుకొని ముందుకు పోతా ఉన్నామండి. ఈరోజు అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. మనం అందరూ కూడా పార్టీ కోసం కష్టపడేవాళ్ళు చిన్న చిన్న అపార్థాల వల్ల అపోహలు కలిగినాయి, వాటిని సర్దుకొని పోయి ముందుకు పోతున్నాం. గెలిపే లక్ష్యంగా అందరినీ కలుపుకొని పోవడానికి మేము ముందుకు పోతున్నాం అండి. చివరిగా మీ విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? విజయ అవకాశాలు మంచిగా ఉన్నాయండి. తప్పనిసరిగా విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది. ధన్యవాదాలండి. ఇది కొండేపి తెలుగుదేశం అభ్యర్థి స్వామి అంతరంగం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గత 5 సంవత్సరాలుగా తాను చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది రూపాయలు పనులే తనను మళ్ళీ రెండోసారి గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు స్వామి. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.